హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటి అంటే లేబర్ కార్డ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. పేరైతే విని ఉంటారు, కానీ వదిలేసి ఉంటారు. లేబర్ కార్డ్ ఇంతవరకు ఎవరైతే తీసుకోలేదో ప్రతి కుటుంబం తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి కార్డు లేబర్ కార్డు. ఈ కార్డు వలన కలిగేటటువంటి చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ కార్డు ఎవరి పేరు మీద అయితే తీసుకుంటారో వారు సహజ మరణం పొందినట్టయితే 1,30,000 రూపాయలు అనేది మీ యొక్క నామినీ ఎవరి పేరునైతే సూచిస్తారో ఆ నామినీకి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఎవరి పేరు కలిగి ఉంటారో వారు ప్రమాదవశాత్తు మరణించినట్టయితే 6 లక్షల రూపాయలని కూడా మీ యొక్క నామినీ పొందేటటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఉన్నా లేకపోయినా కూడా మీ కుటుంబానికి ఆర్థిక భరోసాని ఇచ్చేటటువంటి కార్డే ఈ యొక్క లేబర్ కార్డ్ అని చెప్పేసి చెప్పవచ్చు. అదేవిధంగా మీరు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినప్పుడు ప్రాణాపాయ స్థితిలో పూర్తిగా డిజేబిలిటీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీ యొక్క పర్సంటేజ్ని బట్టి 20% నుండి 100% వరకు కొంత అమౌంట్ని కూడా మీకు ఇన్సూరెన్స్ రూపంలో ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మీరు తీసుకున్నటువంటి లేబర్ కార్డులో మెన్షన్ అయి ఉన్నటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో మీ కుటుంబంలో ఉన్నటువంటి ఆడపిల్లలు ఉన్నట్టయితే వారి యొక్క వివాహానికి 2 కూతుళ్ళకి వివాహాలకి 30,000 రూపాయల చొప్పున 60,000 రూపాయలు పొందేటటువంటి అవకాశం అయితే మీకు కలిగి ఉంటారు. అదేవిధంగా డెలివరీ సమయంలో మీ బిడ్డ కానివ్వండి, మీ యొక్క వైఫ్ కానివ్వండి డెలివరీ అవుతున్నట్టయితే ఆ సమయంలో కూడా మీకు 30,000 రూపాయలు ప్రసవ ఖర్చుల కింద మీకు గిఫ్ట్ రూపంలో ఈ యొక్క లేబర్ ఇన్సూరెన్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా 2 ప్రసవాలకి ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. సో అయితే ఈ యొక్క లేబర్ కార్డుని ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, కావలసినటువంటి అర్హతలు ఏంటి, ఉండాల్సినటువంటి ఏజ్ ఎంత అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. ఆ తర్వాత వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ను కూడా ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం ఈ వీడియో టాపిక్లోకి గనక వెళ్ళినట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ప్రతి ఒక్కరూ తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇందులో చేరడానికి అవకాశం అయితే ఉంది. కూలీలతో పాటు అందరూ అర్హులే. దాదాపు ఇందులో అనుకునేటటువంటి మాట ఏంటి అంటే భవన నిర్మాణ కార్మికులు, మేస్త్రీలు మాత్రమే ఈ కార్డు తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటారు. అది తప్పు. ప్రభుత్వ ఉద్యోగులు తప్ప మిగిలిన వారంతా కూడా అర్హులై ఉంటారు. చెల్లించాల్సినవి 110 రూపాయలు మాత్రమే. 5 సంవత్సరాలకి 110 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఇక్కడ ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పురుషులు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి మీరు అప్లికేషన్ అయితే చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మీరు అప్లికేషన్ చేసుకోవడానికి మీ యొక్క రేషన్ కార్డ్, అదేవిధంగా ఆధార్ కార్డ్, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి జిరాక్స్లు ఎవరి పేరు మీద అయితే అప్లికేషన్ చేస్తున్నారో వారికి సంబంధించినటువంటి బ్యాంక్ ఖాతాను కూడా జత చేయవలసి ఉంటుంది. అయితే ఇవన్నీ డాక్యుమెంట్స్తో మీరు ఏం చేయాలి అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా సెంటర్కి కానివ్వండి, లేబర్ ఆఫీస్కి కానివ్వండి వెళ్ళండి. వెళ్ళినట్టయితే మీ జిల్లాలో ఏ మీ సేవా సెంటర్ని కేటాయించబడిందో మీకైతే చెప్పడం జరుగుతుంది. ఆ మీ సేవా సెంటర్కి మీరు వెళ్ళినట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ చేసి అయితే మీకు రిసిప్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 10-15 రోజులలో మీకు దీనికి సంబంధించినటువంటి లేబర్ కార్డ్ అనేది కూడా ఇష్యూ అవ్వడం అయితే జరుగుతుంది. మళ్ళీ మీరు అదే మీ సేవా సెంటర్కి వెళ్ళైతే ఈ కార్డుని తీసుకొని రావచ్చు. ఇక్కడ మంచిర్యాల జిల్లాకి సంబంధించి ఎవరైనా చూస్తున్నట్టయితే మీరు లేబర్ కార్డుని తీసుకోవడానికి ఐబీ చౌరస్తాలోని వసుధ హాస్పిటల్ పక్కన ఒక మీ సేవా సెంటర్ అయితే ఉంటుంది. మీరు అక్కడికైతే వెళ్ళండి. అక్కడ ఈ యొక్క లేబర్ కార్డుకి సంబంధించినటువంటి అన్ని అప్లికేషన్స్ని తీసుకోవడము, అదేవిధంగా లేబర్ కార్డుకి సంబంధించినటువంటి క్లెయిమ్స్, ఇందాక నేను ప్రయోజనాలు చెప్పాను కదా, ఈ క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆ మీ సేవా సెంటర్లో చేయడం అయితే జరుగుతుంది. సో ఇదే విధంగా ప్రతి జిల్లాలో కూడా ఈ విధంగా సెంటర్స్ని అయితే కేటాయించడం జరిగింది. సో ఆ
విధంగా మీరు ఒకసారి కనుక్కొని మీరు కూడా లేబర్ కార్డు తీసుకుంటారు అని చెప్పేసి మీకోసం అయితే ఈ వీడియోని నేను చేసి పెట్టడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.